రైట్. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాంపరింగ్కి సంబంధించిన ఎపిసోడ్ కొనసాగుతుంది. మొన్న మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు సంబంధించి విచారణ పూర్తి కాగానే 48 గంటలు 72 గంటలు దాటక ముందుకే మరొకసారి ఇటు కేటీఆర్కు సంబంధించి కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం తెలంగాణ భవన్లో ఆసక్తికరమైన అంశం చోటు చేసుకుంది. పూర్తిగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులతో పాటు రాష్ట్ర కీలక నాయకులందరూ కూడా వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రానికి సంబంధించి ఈ ఫోన్ ట్యాంపరింగ్ సంబంధించిన ఎపిసోడ్ ఎటువైపు వెళ్తుంది ఏంటి అనేది కూడా చూసే ప్రయత్నం చేస్తాం. ఎట్లా చూడొచ్చు ఈ ఫోన్ ట్యాంపరింగ్కి సంబంధించిన ఎపిసోడ్? ఫోన్ ట్యాపింగ్ అనే విషయం వాస్తవానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యల పట్ల బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులైనటువంటి హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గుక్క తిప్పుకోకుండా ప్రతి విషయంలో ప్రశ్నించేసరికి ప్రజల దృష్టిని వాటి నుంచి మరల్చడానికి చేస్తున్నటువంటి ఒక కుటిల ప్రయత్నమే తప్ప ఫోన్ ట్యాపింగ్ ఏముందండి నాకు అర్థమవుతలేదు. ఫోన్ ట్యాపింగ్ ఉంటే 2 ఏళ్ళ నుంచి మొత్తుకోవాలన్నా? 2 ఏళ్ళ నుంచి వీళ్ళకి ఏమన్నా ఆధారాలు దొరుకుతలేవా, లేకపోతే ఏమైనా ప్రూఫ్స్ కావాలన్నా? ఏం కావాలి వీళ్ళకి? నాకు అర్థమవుతలేదు. ఛార్జ్ షీట్ ఫైల్ చేయండి, తీసుకెళ్ళండి, మీకు ఉంటే ఇట్లా ప్రూఫ్స్ లేకుండా ఎట్లా పడితే అట్లా ఇది ఒక మీడియా ట్రయల్ రన్ చేపించి మీడియాలో లీక్లు ఇచ్చుకుంటా లీక్ల ప్రభుత్వంలాగా తయారైంది తప్ప వాస్తవానికి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక్కటంటే ఒక ఆధారం ఇవాళ దాకా బయట పెట్టలేదు. ఇది ఒక లొట్టపీస్ కేసు, వారు చెప్తున్నట్టు ఇది ఒక లొట్టపీస్ కేసు. దీంతో అయ్యేది లేదు, పోయేది లేదు. మొన్న హరీష్ రావు గారిని 8 గంటలు గ్రిల్ చేశారు. ఏమొచ్చింది దాని నుంచి? ఆ విచారణ డీటెయిల్స్ ఏమన్నా బయట పెట్టిరా పోలీసు వాళ్ళు ఇంతవరకు? కేటీఆర్ గారిది కూడా గంతే. ఇది ఒక నిరంతర ప్రక్రియలాగా కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఈ ప్రభుత్వం పట్ల రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అక్రమ స్కామ్ల పట్ల, అక్రమ దందాల పట్ల కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రశ్నించిన ప్రతిసారి దారి మరలించడానికి ఫోన్ ట్యాపింగ్ అంటారు, ఓసారి ఫార్ములా ఈ కేసు అంటారు, ఓసారి కాళేశ్వరం కమిషన్ అంటారు, మన్ను మశానం, ఏది కూడా నికార్సుగా నిజాయితీగా లేదు. నిన్నగాక మొన్న మనం చూసినాం కేటీఆర్ గారు ఏమన్నారు వాస్తవంగా. ఎందుకు ఇలా కేటీఆర్ గారి మీద నీకు అంత అక్కసు రేవంత్ రెడ్డి? కేటీఆర్ గారు అన్న విషయం వల్ల నీ బావమరిదికి సింగరేణి కోల్ బ్లాక్లా వేలం వేయకుండా నైట్ విజిట్ సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పేసి ఒక నిబంధన పెట్టి నీ బావమరిది కోసం అని చెప్పేసి రూల్స్ అతిక్రమించి రూల్స్ని మార్చుకొని ఆ టెండర్లు నీ బావమరిదికి దక్కించుకొని ఏడాదికి 1600 కోట్ల సొమ్మును కాజేసే ప్రయత్నం చేసినావు అని చెప్పేసి కేటీఆర్ గారు వాస్తవాలతో బయటపెట్టారు. అది కూడా వాస్తవంగా కేటీఆర్ గారికి ఇచ్చినటువంటి ఆ డీటెయిల్స్ ప్రూఫ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇలా మీ కోమటిరెడ్డి మంత్రి వెంకటరెడ్డి గారు లేకపోతే బట్టి విక్రమార్క గారు స్వయాన వాళ్ళు వాటాల పంపకంలో విషయంలో ఎత్తినటువంటి ఒక తగాదా విషయంలో బయటపడ్డది. అది దాన్నే కేటీఆర్ గారు ఎత్తి చూపించారు. దానికి అలా ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇది ఒక ఫోన్ ట్యాపింగ్ అని లొట్టపీస్ కేసు బయటకు పట్టుకొచ్చినాం. ఏమన్నా నిజాయితీ ఉందా ఏమన్నా? సో ఇది బీఆర్ఎస్ నాయకులందరం కూడా ఏకదాటిగా ఒకటే మాట చెప్తున్నాం. నీకు చేతనైతే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తా అన్నావు, నిరుద్యోగులకు అది ఇవ్వు. లేకపోతే రైతు బంధు ఇప్పటికి 2 సార్లు ఎగ్గొట్టినావు, ఇప్పంచలైనా సక్రమంగా ఎగ్గొట్టకుండా ఇయ్యి. రైతు రుణమాఫీ అరకొర వేసి వదిలేసినావు, దాన్ని ఇయ్యి. మహిళలకు ఇస్తానటువంటి 2500 4000 రూపాయలు పింఛను అవన్నీ బయట అవి నువ్వు నిలబెట్టుకో ఫస్ట్. ఇవన్నీ నిలబెట్టుకోకుండా అడ్డదిడ్డంగా ఎట్లా పడితే అట్లా ఫోన్ ట్యాపింగ్ అని ఒకటి, ఫార్ములా అని ఒకటి, మన్ను మశానం పనికి మళ్ళీ చెత్త కేసులు అన్ని పెడితే అదిరేటోడు బెదిరేటోడు లేడు. ఇదంతా కూడా కేసీఆర్ గారి సైన్యం. ఖచ్చితంగా నీ 6 హామీలు ఇచ్చి నువ్వు ఇచ్చినటువంటి 420 వాగ్దానాలు నెరవేర్చే వరకు నీ ముక్కు పిండి వసూలు చేస్తూనే ఉంటుంది తప్ప ఎక్కడికి కూడా తలొగ్గం. అంటే భవిష్యత్తులో కూడా మరికొంతమంది కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది అంటూ కూడా లీకులు ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ విధంగానే పోతే బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తులో మనుగడ సాధ్యమేనా? దీనికి మనుగడకు సంబంధం ఉంది అసలు? ఎందుకంటే పూర్తి స్థాయిలో అయోమయంలో పడిపోతున్న పరిస్థితి. రానున్న జిహెచ్ఎంసీ కానీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా క్యాడర్ కూడా కాస్త ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కదా. ఎవరు కూడా ఆందోళన వ్యక్తపరుస్తలేరు, ఎవరు కూడా క్లారిటీ లేకుండా లేరు. అందరం క్లారిటీతో ఉన్నాం. ఇవన్నీ కూడా దొంగ లంగ ఉత్తుత్తు కేసులు, లొట్టపీస్ కేసులు తప్ప దీనిలో నిజాయితీ లేదు, నిబద్ధత లేదు. నిజాయితీ అనేది నీకు దమ్ముంటే నువ్వు ఇచ్చినటువంటి 6 హామీలను నిలబెట్టుకోవడంలో ఉండాలి. ఈ దొంగ కేసులతోని మా క్యాడర్ని నువ్వు ఏదో కన్ఫ్యూజ్ చేస్తాం, క్లారిటీ లేకుండా చేస్తావంటే అది నీ భ్రమ, నీ పిచ్చి భ్రమ. నిన్ను ముక్కు పిండి వసూలు చేసి రేపటి రోజున నువ్వు ఇచ్చినటువంటి 6 హామీలను నెరవేర్చించే బాధ్యత మా నాయకత్వం పైన ఉంది. అంతే తప్ప మేము ఎక్కడ కూడా వెనుకకు అడగేయట్లేదు. ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవుతలేరు, ఎవరు కూడా క్లారిటీ ఓటుకుంటలేరు దీంట్లో. రైట్, చూసారు కదా మొత్తానికి. అంటే ఇటు బీఆర్ఎస్కు సంబంధించి కీలక వాదన ఒకటే, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా టాపిక్ డైవర్షన్గా మారిపోతున్నాయి. పూర్తి స్థాయిలో కూడా కేవలం టాపిక్ డైవర్షన్స్ మాత్రమే. ఏంటంటే ఒక విషయం నుంచి మరొక విషయానికి దాటవేసే ప్రయత్నం జరుగుతుంది తప్ప మరే విషయం కాదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.